శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు. ఈ అవసరం నీకు నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా మారుస్తాయి, నిన్ను దీనునిగా చేస్తాయి, నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా ఇవి మారతాయి. నీ మహిమ కొరకే ఈ అవమానాలు, నీ మహిమ కొరకే తృణీకారాలు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలని ఎడల ఆయన చేస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు ఇవన్నీ నువ్వు మనసు కృంగినప్పుడు, పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వ్యక్తివైతే మనసు కృంగే పరిస్థితి ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడు తెలుసా? ఇప్పుడు నువ్వు కలత చెందటం, కూర్చొని ఏడవటం కదా, మోకాళ్ళే అంటాడు. నీ చేత మోకాళ్ళు లేపించి దైవస్వరం నీకు వినిపిస్తాడు. ఆయన వాక్యాలు గుర్తు చేస్తాడు, వాగ్దానాలు గుర్తు చేస్తాడు. ఈ చేదైన అనుభవాలు నీకు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. నా కుమారుడా కృంగిపోవద్దు, నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు, నేనున్నాగా. ఒక మాట చెప్తాను, అగ్నిగుండం అనేది అవసరం అండి. ఇప్పుడు ఉదాహరణకి అగ్నిగుండంలో శద్రకు మేషకు అబేద్నెగోల్ని పడకుండా దేవుడు ఆపలేడా? వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు? తొందరగా చెప్పేసండి, ముగిస్తాను నేను. వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు? వెంకట సుబ్బయ్య. రాజు అంటారు, వాడికి ఒక పేరుందిగా, నెబుకద్నెజరు. ఎవరు? నెబుకద్నెజరు మన పేరు. ఒకవేళ వాడు వెయ్యమన్నవాడే, వాని మైండ్ దేవుడు మార్చగలడు. మార్చిన తర్వాత ఆపండి రా, వద్దులే వాళ్ళని ఆపేసేయండి, పండి పర్లేదు ఎప్పుడు అనిపించగలడు దేవుడు. ఒకవేళ నెబుకద్నెజరు అలాగని వాళ్ళని ఆ గుండంలో వెయ్యకుండా ఆపినట్టయితే మహిమ ఎవరికి వచ్చేది తెలుసా? నెబుకద్నెజరుకు వచ్చేది. రాజు ఎంత గొప్పోడు, ఎంత దయార్థ హృదయుడు, ఎంత కరుణాసంపన్నుడు. ఆయన మాట బేఖాతర చేసినా, తృణీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు. నిజంగా మహానుభావుడు మన రాజు, గొప్పోడని. మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మకు దండం పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కలిసి. అటు బొమ్మకను ఇటు వీడికి ఇద్దరికి దండం పెట్టేవాళ్ళు. ఆయన ముందే చెప్పాడు యెషయా గ్రంథంలో, నా మహిమను నేను ఎవనికి ఇచ్చువాడును గాను. అదే 42లో, నా మహిమ నేను ఎవనికి. మరి నెబుకద్నెజరుకి ఎందుకు ఇస్తాడు? అందుకే గుండంలో ఈయనిచ్చాడు. మళ్ళీ అగ్ని ఒరిజినల్లా నకిలియా తేలటానికి వేసినోళ్ళని కాజేశాడు. వేసినోళ్ళు అయిపోయారంటే ఒరిజినల్ అగ్ని, సాక్ష్యం కూడా. కానీ ఒరిజినల్ అగ్ని అయినా, మనుషుల్ని దహించే అగ్ని అయినా, తన భక్తులకు కనీసం దాని వాసన కూడా తగలకుండా నిలబెట్టాడు. ఏమంటావు? వేసిన వాళ్ళు తెచ్చారు, వెయ్యమన్న రాజు బిత్రపోయాడు, వేయబడ్డలే లోపల తిరుగుతున్నారు. పడ్డదే ముగ్గురు, తిరుగుతుందేమో నలుగురు. కాసేపటి తర్వాత బూడిదైపోయి ఉంటారని చూశాడు. ఏం లేదు, ప్రమాణంగా తిరుగుతున్నారు మాట్లాడుకుంటా. దేవుని సన్నిధి, ప్రభువే వాళ్ళతో ఉన్నాడు. రాజు చూశాడు, అరే వాళ్ళ లోపల వేసిన వాళ్ళు ఉన్నారా? లేదు సార్, కాలిపోయారు, చచ్చిపోయారు సార్. చచ్చిపోయారు కదా, మనం ఎంతమందిని వేసారు ఆ లోపల? ముగ్గురునండి, పేర్లు రా, శద్రకు మేషకు అబేద్నెగో అండి. మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు, వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారు, వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. ఆ నాలుగో వాని స్వరూపము దేవతల స్వరూపం వలె ఉన్నది. ఏం జరుగుతుంది? ఏం జరిగేది ఏముంది సార్? ఏ దేవుని విషయమే రోషం కలిగి నిలబడ్డారో వారి దేవుడే వారి పక్కన నిలిచాడు సార్, వారి పక్షమున నిలబడ్డాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో వాణిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాణిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా,
మాయలోక ఛాయలు చూసినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆదరించే ఆత్మే ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆదరించే ఆత్మే ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు